అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మైరా మీడియా. రాష్ట్ర రాజకీయాలు మరింత రసవత్తరంగా మారుతున్నాయి. వైఎస్ షర్మిల కాంగ్రెస్లో రావడంతో మరింత ఆసక్తికరంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. రాజకీయాలు ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో షర్మిల పాత్ర ఎలా ఉండబోతుందనే అంశం మీద మనతో మాట్లాడటానికి సోషల్ డెమోక్రటిక్ ఫ్రంట్ అధ్యక్షులు, అంతేకాకుండా ప్రముఖ విశ్లేషకులు కూడా అనుకోవచ్చు, మాదిగాని గురునాథ్ గారు మనతో ఉన్నారు. వారిని అడుగుదాం, షర్మిల ఎటువంటి పాత్ర పోషించబోతుంది? నమస్కారం గురునాథన్ గారు. నమస్కారం కోటేశ్వర గారు. ఇటీవల కాలంలో ఏపీ రాజకీయాలు అయితే సంచలనం జరుగుతుంది. సంచలనాలకి నమోదవుతున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. ఏపీ రాజకీయాల్లోకి షర్మిల వచ్చిన తర్వాత మరింత ఆసక్తికరంగా మారింది, మరింత రసవత్తరంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. అన్నకు పోటీగా అన్న వదిలిన బాణమే రివర్స్ రాబోతుందని కూడా పెద్ద ఎత్తున వ్యాఖ్యలు అయితే వినిపిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాల్లో షర్మిల ఎలా ఉండబోతుంది? మీరు మంచి ప్రశ్న. అది జనరల్గా మీరు ఏ ప్రశ్న వేసినా దాన్ని గొప్ప ప్రశ్నే అనుకుంటాం. కానీ ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో మీరు ఒకటి అన్నారు, షర్మిల పాత్ర ఆమె వచ్చాక రేపు భవిష్యత్తులో అన్నకి ఏ విధంగా పోటీ ఇవ్వబోతామన్నది. అవును, అవి మీడియాలో హైప్ చేసుకోవటానికి చెప్పేటువంటి మాటలే తప్పించి సెన్సేషనల్ అనేది దైవాంశ సంభూతురాలు ఏం కాదు. ఇప్పటికీ అదేదన్నా బ్రహ్మ పదార్థం ఏం కాదు. రాజకీయాల్లో ఇట్స్ వెరీ క్లియర్. ఇది గత 12 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి రాజకీయ ముఖ చిత్రం. ఓకే గురునాథ గారు, ఢిల్లీలో అయితే కండువా కప్పుకున్నారు. ఆ తర్వాత అధికారికంగా నిన్నైతే పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఆసక్తికి ఎదురు చూశారు. షర్మిల జగన్ గురించి ఏం మాట్లాడబోతుంది, జగన్ని ఏ విధంగా విమర్శించబోతుంది, ఏ విధంగా సంబోధించబోతుందని కూడా పెద్ద ఎత్తున చూశారు. మనం చూసాం నిన్న జగన్ రెడ్డి అని సంబోధనతో స్టార్ట్ అయింది. అది జగన్ రెడ్డి అనేటువంటి మాట చంద్రబాబు నాయుడు, పప్పు లోకేష్, పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ గత 5 సంవత్సరాలుగా ఏదైతే మాట్లాడుతూ వల్లివేస్తూ ఉన్నారో అదే అంశాన్ని కులానికి అమ్మేసినటువంటి రాధాకృష్ణ ఇచ్చినటువంటి స్క్రిప్టుతో డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి మాట్లాడటం అనేది అది జనమంతా కూడా అసభ్యంగా అంటే ఈ స్క్రిప్ట్ రాధాకృష్ణ కానీ ఇటువంటి లాంటి వాళ్ళు ఇచ్చారనే భాగమే. ఇది ఎల్లో మీడియా ఒక క్రియేషను. ఇది అంతా కూడా పెద్ద స్క్రిప్ట్లు ఎవరి కాళ్ళకి జరుగుతూ ఉంటాయి. స్క్రిప్ట్ అని మీరు అంటున్నారు, కానీ నేను అంటాను షర్మిల వాస్తవాలు మాట్లాడిందేమో అంటాను. ఏది ప్రత్యేక హోదా గురించి కానీ, ఏది రాష్ట్రం అప్పుల గురించి కానీ, ఇతర అంశాలు కానీ. ఓ పాయింట్కి వస్తున్నాను. 10 లక్షల కోట్లు అప్పులు ఉన్నాయి అంది. అసలు ఆంధ్రప్రదేశ్ గురించి ఆమెకు ఎట్లా తెలుసు? నేను ఇవాళ చెప్తున్నాను గణాంకాలతో, ఉద్యమ నాయకుడుగా. పెగ్గు విగ్గు సాక్షాత్తు పార్లమెంట్లో ఈ ఆర్థిక మంత్రి భారతదేశానికి నిర్మలా సీతారామన్ గారికి ఒక ప్రశ్న వేశారు. పెగ్గు విగ్గు అంటే ఉన్నాడు కదా రఘురామకృష్ణరాజు, రోజు ఎల్లో మీడియా క్లారిటీ వచ్చిందా. అతను ఏదో కొండంతో వెలుకుని పట్టడం కోసం పార్లమెంట్లో ఒక ప్రశ్న వేశాడు అనవసరంగా. అసలు ఆంధ్రప్రదేశ్ అప్పుల గురించి చెప్పమ్మా అని. ఆమె దానికి ఆన్సర్ చెప్తా సాక్షాత్తు ఏం చెప్పిందో తెలుసా? ఆంధ్రప్రదేశ్లో అప్పులు మొత్తం కూడా 4,55,00,000 కోట్లు మాత్రమే. దీంట్లో 2014 నుంచి 19 దాకా 2,57,000 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు చేసిన అప్పు. కరెక్టే మీరు చెప్తున్న గణాంకాలు. జగన్మోహన్ రెడ్డి గారు చేసింది 1,77,000 కోట్లు మాత్రమే. అంటే మొత్తం కలిపి 4,57,000 కోట్ల రూపాయలు అయితే తెలుగుదేశం వాళ్ళు, పురంధేశ్వరి గారు అందరూ వల్లివేస్తున్నటువంటి మాటలు ఏందో తెలుసా? 10 లక్షల కోట్లు చంద్రబాబు నాయుడు చెబుతుంది. అదే సేమ్ ఏమా ఇది ఎవరు స్క్రిప్ట్ రాసి ఇచ్చారు? ఇప్పుడు చెప్పండి. కులానికి అమ్మేసినటువంటి రాధాకృష్ణ అటు బీజేపీకి
వండి వార్చి వడ్డిస్తున్నటువంటి రేవంత్ రెడ్డికి, ఇటుపక్క తెలుగుదేశం పార్టీకి, ఇటు పప్పుకి, అటు జనసేనానికి, వీళ్ళందరికి ఇచ్చిన స్క్రిప్టే ఆ 8వ కృష్ణురాలైనటువంటి షర్మిలమ్మ గారికి కూడా ఒక స్క్రిప్ట్ రాసి పంపించాడు. అంటే మీరనేది వీళ్ళ బొమ్మడ అభ్యర్థి షర్మిల అవుతుందా ఏంటి? వీళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే కురుక్షేత్ర సంగ్రామంలో ఒక శిఖండి కావాలా, మనందరూ దాడి చేసినా మన వల్ల కావట్లేదు, జగన్మోహన్ రెడ్డిని కొట్టడానికి ఒక మంత్రం కావాలా, ఒక శిఖండి కావాలా. అది ఎవర్రా? మా షర్మిలమ్మ గారు. ఆమెను అడ్డం పెట్టుకొని తొండి యుద్ధం చేయాలి, మొండి యుద్ధం చేయాలనుకుంటున్నారు. కానీ షర్మిల ఒక మాట అయితే అన్నది, గురునాథం గారు, నేనే రాజన్న అసలైన బిడ్డనే, రాజశేఖర్ అసలైన వారసురాలని నేనే అని కూడా చెప్తున్న పరిస్థితుల్లో నిజంగా మనం ఆలోచిస్తే ఈ రాష్ట్రంలో కానీ, ఈ తెలంగాణలో కానీ, ఇక్కడ కానీ రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజశేఖర్ రెడ్డి వారసురాలు ఎవరంటే మీరు ఏం చెప్తారు? ఏమండి, ఒక్కటి, మీ కుటుంబాన్ని మొత్తాన్ని రోడ్డు మీద పెట్టింది కాంగ్రెస్ పార్టీ. మీ అందరినీ కేసులు పెట్టించింది రాజశేఖర రెడ్డి గారి మీద కేసులు పెట్టి. కానీ ఆ కుటుంబానికి అందలం ఎక్కించింది కూడా కాంగ్రెస్ పార్టీ. అది ఎప్పుడు? రాజశేఖర టైం. రాజశేఖర రెడ్డి గారి వల్ల కాంగ్రెస్ పార్టీ ఇక్కడ బతికింది. ఇది నేను చెప్తున్నా. భారతదేశంలో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అవడానికి, కాంగ్రెస్ బతకడానికి వాళ్ళు రియల్గా మన్మోహన్ సింగ్, సోనియా గాంధీ ప్రకటించారు ఢిల్లీలో. రాజశేఖర రెడ్డి గారు లేకపోతే కేంద్ర ప్రభుత్వం లేదు. 10 ఏళ్ళు ఆయన రెక్కల కష్టం మీద 2 సార్లు ఇక్కడ గవర్నమెంట్ తీసుకొచ్చాడు, అక్కడ ప్రధానమంత్రిని చేశాడు ఈ భారతదేశంలో. తర్వాత ఏదండి? కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ మీ నాన్నగారిని, మీ కుటుంబాన్ని ఎంతైతే అందలం ఎక్కించిందని చెప్పుకుంటున్నారో అబద్ధాలు, అదేవిధంగా మీ కుటుంబాన్ని పతనానికి కూడా దొంగ కేసులు పెట్టి, మీ అన్నను జైలుకు పంపించి, మీ అన్నను యాగి చేసి రోడ్ల మీద తిప్పి, మిమ్మల్ని అందరిని కూడా, మీ కుటుంబాన్ని నవ్వులు పాలు చేసిందే కాంగ్రెస్ పార్టీ, దొంగల పార్టీ. కానీ ఇప్పటి వరకు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్షాలు ఏవైతే ఉన్నాయో, అభివృద్ధి లేదన్నారు, రాష్ట్రం అప్పులు అన్నారు, ఆ తర్వాత ప్రత్యేక హోదా తీసుకురావడం లేదన్నారు, పోలవరాన్ని విస్మరించారన్నారు. ఇవే మాటలు మరోసారి మనం షర్మిల నోటి నుంచి విన్నాం. అవునండి, దెయ్యాలు వేదాలు వల్లిచ్చినట్టుగా వీళ్ళకి వేరే అంశాలు ఏముండయి. కాంగ్రెస్ పార్టీ మనల్ని విభజించి మొత్తం తెల్లకాయ లేని మొండి ఇచ్చారు. రాజధాని వాళ్ళు కాజేశారు. ఇప్పటికి రాజధాని లేదని 3 రాజధానులు అని చెప్తున్నాడు, ఈ రాజధాని లేదని చెప్తుంది. అదంతా జనాల్ని మిస్ప్రైజ్ చేసి, అసలు రాష్ట్రానికే రాజధాని లేకుండా చేశారు. 3 రాజధానులు అన్నాడు, ఆ 3 రాజధానులు కూడా లేవు కాదంటుంది. అసలు ఒక రాజధాని లేకపోతే పరిపాలన ఎట్లా జరుగుతుందండి? అసలు వీళ్ళకి రాజ్యాంగం తెలుసా? షర్మిలమ్మ గారికి అమరావతిలో ఉంది కదా రాజధాని, ఆల్రెడీ నడుస్తుంది కదా, అక్కడ అసెంబ్లీ జరుగుతుంది కదా, పరిపాలన జరుగుతుంది కదా, చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి గ్రాఫిక్స్ లో ఏదో ఒకటి జరుగుతుంది కదా అక్కడ అమరావతిలో. మీరు గ్రాఫిక్స్ అన్నారు, ఆ గ్రాఫిక్స్ లోనే కూర్చుంటున్నారు మీరు. గ్రాఫిక్స్ అంటే ఏం చేస్తాం? ఇక గత్యంతరం లేనప్పుడు, ఏ దిక్కు లేనప్పుడు అక్కమ్మగుడే దిక్కు అన్నట్టుగా మేము అక్కడే కూర్చోవాల్సి వస్తుంది. అదే మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ అమరావతికే సపోర్ట్ చేసింది అనుకోవచ్చు. అదే మాట షర్మిల నోటి కూడా వచ్చింది. ఇప్పుడు అసలు ఆయారంగాళ్ళు గయారంగాళ్ళు రాజకీయాల్లో ఉంటారండి. ఒక పరిణతి లేదు. వాళ్ళేదో స్క్రిప్ట్ రాసిస్తే నువ్వు చదవటం అది కరెక్ట్ కాదు. అంబేద్కర్ ఐడియాలజీ 3 రాజధానులు అనేది వికేంద్రీకరణ. ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఒక కులాన్నో, ఒక వ్యక్తినో, ఒక సమాజాన్నో టార్గెట్ చేయట్లేదు. 5 కోట్ల మందికి వికేంద్రీకరణ జరగకుండా ఉండటం కోసం ఏదైతే హైదరాబాద్లో జరిగి తెలంగాణలోంచి మనం పారిపోయి ఇచ్చామో, మళ్ళీ ఇది జరగకుండా ఉండటం కోసం అతను ప్రయత్నం చేస్తున్నాడే కానీ అమరావతి మీద, ఆ కులాల మీద వ్యతిరేకత కాదు. కానీ మీరు షర్మిలకి పరిణతి లేదని ఒక మాట అన్నారు. అవును, పరిణతి లేదు. ఒక రాజకీయ కుటుంబం నుంచి వచ్చినటువంటి షర్మిల, ఒక రాజకీయ పార్టీ పెట్టినటువంటి షర్మిల, ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షురాలుగా వచ్చినటువంటి షర్మిలకి పరిణతి లేదని మీరు ఎలా అంటారు? పులిని చూసి నక్కవాత పెట్టుకున్నాడండి. చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకొని కులాలను అడ్డం పెట్టుకుని కుక్క మూతి పిందుల్లాగా తయారవుతారండి వ్యవస్థలో. ఇప్పుడు దానికి ఎగ్జాంపుల్ నేను ఒక్కటే చెప్పదలుచుకున్నాను. కోటేశ్వరరావు గారు, ఎన్టీ రామారావు పార్టీ పెట్టాడు, ఆయన ఎన్నుపోటు పొడిచి కొట్టేశారు, లాక్కున్నారు. హరికృష్ణ ఒక పార్టీ పెట్టాడు, దాంట్లో నుంచి బయటకు వచ్చి. తర్వాత దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఒక పార్టీ పెట్టాడు, లక్ష్మీపార్త ఒక పార్టీ పెట్టింది, పురంధేశ్వరి బీజేపీ పార్టీకి అధ్యక్షురాలు అయింది. వీళ్ళందరూ ఏం చేశారు? ఆ దొంగల పార్టీ చంద్రబాబు నాయుడిని ఏం చేయలేకపోయారు. వీళ్ళు వారసత్వం వీళ్ళు ఓన్ చేసుకోలేకపోయారు. అంటే అలానే చంద్రబాబు లాగే ఉంటుందా మరి? జగన్ పార్టీ, జగను వైఎస్ఆర్ పార్టీ వేరుగా పెట్టుకున్నాడు. అతను
అతను కాంగ్రెస్కు సంబంధం లేదు. ఓకే. తను ఇండివిజువల్గా పెట్టుకొని తను రెక్కల కష్టం మీద ఎవరినైతే వాడుకోవాలో వాళ్ళందరిని వాడుకొని రాజకీయాల్లో రాజకీయ దురంధరుడు అతను, రాజశేఖర రెడ్డికి వారసుడు. దీంట్లో చంద్రబాబు నాయుడిని దెబ్బకు బెళ్ళబీటుగా 151 సీట్లు తీసుకొచ్చినటువంటి మొనగాడు. ఓకే, బాగానే ఉంది. ఇప్పుడు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కాంగ్రెస్కి ఇప్పటివరకు కూడా అంటే గత 2 సాధారణ ఎన్నికలు చూసుకుంటే సీట్లు లేవు, ఓట్లు లేవు అని చెప్తూ అవును ఉంటారు. కానీ కాంగ్రెస్ అధిష్టానం చాలా పెద్ద నమ్మకంతో షర్మిల మీద ఈ బాధ్యత పెట్టింది, ఆ పార్టీకి అధ్యక్షురాలు చేసింది. ఏమన్నా కాంగ్రెస్ బలోపేతం అవుతుంది అనుకుంటున్నారా? ఏందండి అయ్యేది? సత్యన శవానికి ఆక్సిజన్ పెట్టి బతికిస్తామంటే సంజీవిని తీసుకొచ్చి పిచ్చి పొరపాట్లు ఇది రాజకీయాల్లో. అంటే అవగాహన లేనోళ్ళు ఎదుటోళ్ళు పిచ్చోళ్ళ. కాంగ్రెస్ పార్టీకి నోటా కన్నా ఎక్కువ వచ్చింది, నోటాకి ఎక్కువ వచ్చినాయి కాంగ్రెస్ పార్టీ ఓట్ల కన్నా. 1.5 వస్తే 1.77 వచ్చినాయి నోటాకి. కానీ మీ నాయకుడు సజ్జల ఈరోజు మాట్లాడుతూ బతికిన పార్టీలు చచ్చిపోయిన పార్టీలు బ్రతికే పరిస్థితి లేదని అన్నాడు. బతకచ్చు, అది ఇక్కడ సమస్య కాదు. బతకచ్చు. ఎప్పుడు మీరు స్పెషల్ స్టేటస్ ఇవ్వండి. ముందు మీరు కేంద్రంలో అధికారంకి వస్తే స్పెషల్ స్టేటస్ ఇవ్వండి. ఈ రాష్ట్రాన్ని ఆదుకోండి. 12,000 కోట్ల రూపాయలు తెలంగాణ నుంచి మనకు రావాల వాటా. 9 ఆర్టికల్ 10th ఆర్టికల్లో మనకు రావాల్సిన ఆస్తులన్నీ అక్కడే ఉన్నాయి. ఇంతవాటికి రాలా. కృష్ణా నీళ్లు తీసుకురండి, గోదావరి నీళ్లు తీసుకురండి, పోలవరం కట్టించండి. మీరు అన్నటువంటి మాటలన్నీ నెరవేర్చుకోండి. జలయజ్ఞంలో రాజశేఖర రెడ్డి గారు ఆ రోజులు పెడితే ఇంతవాటికి కంప్లీట్ కాలా. అది ధనయజ్ఞంగా మారిపోయింది చంద్రబాబు నాయుడికి. మన 5 సంవత్సరాలు మీరే అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీ అధికారం నాకు డబ్బులు ఇస్తే జగన్మోహన్ రెడ్డి ఎందుకు తీసుకురాలేదు? అసలు బీజేపీ వాళ్ళు డబ్బులు ఇస్తే ఒక ప్రశ్న కదా. ఇక్కడ ప్రధాన ప్రతిపక్షంగా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు పార్లమెంట్లో కొట్లాడతాడు. వాళ్ళకి 325 సీట్లు వచ్చిన తర్వాత వాళ్ళకి మన అవసరత లేనప్పుడు, రాజకీయాల్లో అవసరత పడినప్పుడే వస్తాయి బయటికి బ్లాక్మెయిల్ చేస్తే. ఇక్కడ అవసరత లేదు. అవసరత లేనప్పుడు మనం మన యొక్క అభివృద్ధి కోసం వాళ్ళకి ఏదో ఒక విధంగా మద్దతు ఇచ్చి మనం పనిచేసుకోవాలా. ఓకే, 5 కోట్ల మంది ప్రజల కోసం. ఇది వాస్తవాలు తెలిసి కూడా పిర్రగిల్లి జోలపాడినట్టుగా మీరు బీజేపీతోనే ఓట్లు వేస్తున్నారు, వైఎస్ఆర్కి వేస్తే బీజేపీకి వేసినట్టే ఓట్లని తప్పుడు సంకేతం ఇవ్వటం అనేది కాంగ్రెస్ పార్టీ నైజం కరెక్ట్ కాదు అని షర్మిల చెప్పింది వాస్తవం కాదు. మరి అవన్నీ వాస్తవాలు కాదు. టీడీపీ సభ్యులు ఉన్నా కానీ వైఎస్ఆర్సీపీ సభ్యులు ఉన్నా కానీ పార్లమెంట్లో మరి బీజేపీకి సపోర్ట్ ఇస్తున్నారు. మీరు బీజేపీకి సపోర్ట్ ఇస్తున్నామంటే అంశాల వారీగా ఇస్తున్నాం. మన రాష్ట్రానికి రావాల్సినటువంటి ఆ కార్యక్రమాలు రాబట్టుకోవటం కోసం తెలివిగా రాజకీయవేత్తగా ఎవరితో కొట్లాడకుండా రాజకీయంగా మనం ఇక్కడ అభివృద్ధి చెందడం కోసం ఇస్తున్నాం. తప్పే ఉంది? రాష్ట్ర ప్రయోజనాల కోసం. ఎంపీలందరూ ఉంది రాష్ట్ర ప్రయోజనాల కోసమే. కొట్లాడటం వల్ల వచ్చేదే ఉంటుంది. ఓకే, షర్మిల మరి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఏపీలోకి ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి ఏదైతే మా ఓటు బలం బ్యాంక్ ఏదైతే ఉందో పేదల ఓట్లు చేరుతాయి, ఖచ్చితంగా ఈసారి జగన్మోహన్ రెడ్డి ఓడించడానికి షర్మిల వచ్చిందని కూడా ఒక వార్త అయితే ప్రచారం ఉంది గురునాథం గారు. అవునండి, నేను ఒక్కటే చెప్పదలుచుకున్నాను. క్రైస్తవుల గురించి నువ్వు మాట్లాడావు. అమ్మ షర్మిలమ్మ, నీ మీద మాకు వ్యక్తిగతంగా ఏం కోపం లేదు. మీ ఆయన కూడా అనిల్ గారు పెద్ద క్రైస్తవ మతబోధకుడు కదా. మరి మణిపూర్లో జరిగినప్పుడు మరి మీరు ఎందుకు వెళ్ళలేదమ్మా? నువ్వు కూడా పెద్ద క్రైస్తవుడు కదా. అసలు జగన్మోహన్ రెడ్డి గారు క్రైస్తవుడు అంటే ఏంటి? మతానికి పాలనకి సంబంధం ఏమైనా ఉందా? ఇప్పుడు ఆయన క్రైస్తవుడు అయితే అది వ్యక్తిగతం. రాజశేఖర రెడ్డి గారి కుటుంబం వ్యక్తిగతం క్రైస్తవత్వం అనేది. మతం కుల పునాదుల మీద, మత పునాదుల మీద ఒక రాజ్యాంగాన్ని, ఒక రాజ్యాన్ని నిర్మించలేరు. ఈ వ్యవస్థను నిర్మించలేరు. అది అంబేద్కర్ గారు కూడా చెప్పారు, సమాజంలో గాంధీ గారు కూడా చెప్పారు. అది అన్ని 5 కోట్ల మంది ప్రజల యొక్క మనోగతాల్ని అర్థం చేసుకొని, అందరి యొక్క భావోద్వేగాల్ని అర్థం చేసుకొని, అందరినీ రెస్పెక్ట్ చేయగలిగిందే ఒక ముఖ్యమంత్రి పదవిలో ఉన్నటువంటి వ్యక్తి. అంటే నువ్వు రేపు ఒక క్రైస్తవుల కోసమే నువ్వు కాంగ్రెస్ పార్టీని తీసుకొచ్చి ఇక్కడ పనిచేస్తావా? నిజమే, అక్కడ జరిగింది దురాఘాతం. 70 మందిరాలను కూల్చారు, 100 మందిని చంపారు. మరి నువ్వును మీ భర్త ఏం చేస్తున్నారమ్మా? నువ్వు రాజకీయాల్లోనే ఉన్నావు కదా. అంటే ఏలెత్తి చూపించేటప్పుడు 4 ఏళ్ళు నీ ఏపు చూపిస్తున్నాయని తెలుసుకోవాలి కదా. నేను ముఖ్యమంత్రిని కాదుగా, షర్మిల ముఖ్యమంత్రి కాదుగా. రేపు ముఖ్యమంత్రి నడిపిస్తున్నావు వెనక నుంచి నలుగురితో అయారాంగాళ్ళు బట్టి. అసలు నీ ఓటు హైదరాబాద్లో ఉంది, అక్కడ ఓటేసావు మురిగిపోయింది. ఇక్కడ నువ్వు పిసిసి అధ్యక్షురాలుగా వస్తే నువ్వేమవుతావు? ఇక్కడ ఓట్లు లేనప్పుడు నువ్వు పోటీ చేయడానికి లేదు కదా, నువ్వు సీఎం కాలేవు కదా. ఓకే, ఇప్పటి వరకు గురునాథం గారు
జనసేన, టీడీపీ, బీజేపీ అనుకున్నారు. అంటే గట్టి పోటీ జగన్ కానీ ఇస్తారు, లేకపోతే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా వీళ్ళు వస్తుంది అనుకున్నారు. కానీ నాలుగో వ్యక్తిగా షర్మిల రావడంతో ఏమన్నా ప్రమాదం ఉందా జగన్మోహన్ రెడ్డి గెలుపుకి? అసలు నథింగ్ అండి, ఏమి లేదు. ఈ 2 నెలలు ఊరనే రేవంత్ రెడ్డి ఇన్ఛార్జిగా వస్తాడు, అక్కడ డబ్బులు తీసుకొస్తారు, డీకే శివకుమార్ని తీసుకొస్తారు, ఇటు స్టాలిన్ వాళ్ళని తీసుకొస్తారు, ముప్పేట దాడి చేయిస్తారు, ఈ అందరు కలిసి సూట్ కేసులు పంచుకొని వెళ్ళిపోతారు, అంతే. అంతకు మించి ఏమి లేదు. అభ్యర్థులు సీట్లు ఓట్లు అసలు అభ్యర్థులు పెట్టడానికే కాంగ్రెస్కి అభ్యర్థులు లేరు. ఓకే, ఇప్పుడు షర్మిల గారిని తీసుకొచ్చి అక్కడ అడ్డం పెట్టి ఈ యొక్క కాంగ్రెస్ చచ్చిపోయి ఉన్నారు అందరూ. ఏది ఉద్ద వారణాలు, వృద్ధ జంబుకాలు, దాంట్లో 2 కనపడుతున్నారు నాకు, కేవీపీ గారును రఘువీరారెడ్డి. ఏంది వాళ్ళేదో నమ్ముకొని కిందంతా మా నాన్నకు చేసినప్పుడు అప్పుడు అంతా చేసేస్తారు అనుకుంటున్నారు. ఆ రోజులు వేరు, ఈ రోజులు వేరు, మారిపోయింది. సహకరించే పరిస్థితి లేదు. అసలు వాళ్ళకి బ్రెయిన్లే పని చేయట్లా, దొబ్బింది. 10 ఏళ్ల నుంచి డబ్బులు లేక అల్లాడుతున్నారు, పెట్రోల్కి కూడా డబ్బులు లేక, అధికారం లేక. ఇప్పుడు ఏంటంటే ఏం చేస్తారంటే కాంగ్రెస్ను భ్రమింపజేసి, రాహుల్ గాంధీని మోసం చేసి, సోనియా గాంధీని మోసం చేసి, వచ్చిన వాళ్ళందరినీ పరిశీలకులను చేతిలో పెట్టుకొని మేము బ్రహ్మాండంగా చేసేసాం, రేపంతా మనకు అధికారంలో రాబోతుందని చెప్పేసి అయారాంగాళ్ళు గయారాంగాళ్ళు అందరు లిస్టులు పెట్టుకొని 178 సీట్లకి అభ్యర్థులను ఎత్తుక్కొని భూతద్దాలు వేసి ఎవరినో పడి దారిని పోయే వాళ్ళందరూ తీసుకొచ్చి పెట్టి మేము అభ్యర్థులను పెట్టాం, కొన్ని కోట్ల రూపాయలు కావాలా, ఒక్కొక్క అభ్యర్థికి మనం కనీసం అట్లీస్ట్ 10 కోట్లు అన్న ఇవ్వాలని చెప్పేసి 1,000 కోట్ల రూపాయలు ఈ ఆంధ్రప్రదేశ్కి పెట్టి మొత్తం సూట్ కేసు వేసుకొని క్యాండిడేట్లకి ఎంతో పలహారం మంచి డబ్బులన్నీ ఎత్తేస్తారు. కానీ మీరు ఎలా అనుకుంటున్నారు? కానీ అధిష్టానం అలా అనుకోవట్లేదు. కర్ణాటక ఫస్ట్ కొట్టాం, ఆ తర్వాత తెలంగాణ కొట్టాం, ఈసారి ఆంధ్రప్రదేశ్ అవుతుంది. కర్ణాటకలో మందే అనుకుంటున్నారు సార్. కర్ణాటకలో ఎప్పుడు కాంగ్రెస్ అక్కడ చచ్చిపోలా, అక్కడ బతికే ఉంది, అక్కడ బతికుంది, ఇక్కడ చచ్చిపోయింది. ఆంధ్రప్రదేశ్ చీలిపోయిన తర్వాత మొండెం ఇచ్చారు, మనకు తలకాయ లేదు. చచ్చిపోయినటువంటి దానికి మొండెం ఎక్కడ తెచ్చి పెడతాం? మొండానికి తలకాయ ఎప్పుడు పెడతాం? తెలంగాణ ఉందిగా, తెలంగాణలో కూడా అంతే కదా. తెలంగాణ అక్కడ బతికుంది, కాంగ్రెస్ పార్టీ ప్రత్యామ్నాయంగా బతికుంది. అక్కడ తెలంగాణ ఇచ్చింది సోనియమ్మ, దాన్ని అది చెప్పుకొని బతికి వాళ్ళు సంపాదించారు. ఇచ్చింది మేము, తెచ్చింది మేము, మాకెందుకు ఓటయ్యారని చెప్పి ఆ స్లోగన్ తీసుకెళ్లారు. ఏమన్నా ప్రభావం ఉంటుందా? అసలు నథింగ్ అండి. ఊరినే ఆమె అరవటానికి, వేదికల మీద పెట్టుకోవటానికి, ఆమె కసి, ఆమెకు ఉన్నటువంటి వ్యక్తిగతంగా ఉన్నటువంటి కక్ష సాధించడం కోసం ఒక వేదికను పెట్టుకుంది, అంతకు మించి ఏమీ లేదు. నథింగ్. జగన్మోహన్ రెడ్డి గారి ముందు ఎంతమంది వచ్చినా, ఎన్ని దాడులు చేసినా పొలిటికల్గా ఆయన ఎంటుకు కూడా బీకలేరు, ఆయన కదపలేరు. 2024లో బహుజనులంతా మేము అండగా ఉంటాం, ఖబర్దార్. దళితులు జోలికి పోలేరు, ఎవరు జోలికి పోలేరు, క్రైస్తవుల జోలికి పోలేరు, అందరూ మా ఏమిటే ఉంటారు, సమాజం మొత్తం కూడా ఉంటుంది. రేపు రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి సీఎం కాబోతున్నారు. ఇది జోష్యం చెప్తున్నారు. రాజకీయ ముఖ చిత్రాన్ని మారుస్తాం, బహుజనులంతా కూడా ఖబర్దార్ అని చెప్తాం. నమస్కారం అండి. నమస్కారం కోటేశ్వరరావు గారు.